నాయనా, నీవు నన్ను ఆశీర్వదించడానికి, నీవు నన్ను స్వస్థపరచడానికి, నేను అనుభవిస్తున్న ప్రతి కష్టాన్ని సమస్యను తీర్చడానికి ఈ ఉదయకాల సమయంలో పిలిచిన యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలనా. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలనా. నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. పేడ బిద్దులు ఎత్తి ఉంటను అవి నీకు సాటి రాగలవా. పేడ బిద్దులు ఎత్తి ఉంటను అవి నీకు సాటి రాగలవా. నా వేలంతా నీవే యేసయ్యా, నా వేలంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. కోట్ల కోట్లగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలనా. కోట్ల కోట్లగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలనా. నా ధనమంతా నీవే యేసయ్యా, యేసయ్యా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రియులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా. బంధుమిత్రులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా. నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా బంధువుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా బంధువుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలున యేసు, 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 నీవే నాకు చాలున
యేసు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు సమమైన వారి లోకంలో ఎవరు ఉన్నారా ప్రభా? నా తల్లిదండ్రులైన, అన్నదమ్ములైన, అక్కచెల్లెన, బలమైన లేకపోతే డబ్బైన ఏదైనా నా తండ్రి నీతో సమము చేయడానికి ఏదియో కూడా నన్ను యోగ్యమైనది కాదు నాయన. నువ్వు యోగ్యమైన దేవుడు, ఘనమైన దేవుడు నాయన. నన్ను ప్రేమించి నాకు చాలిన దేవుడు నాయన. నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నన్ను ఆదరిస్తున్నావు. నా పట్ల ఒక సుదీర్ఘమైన ఆలోచన కలిగినటువంటి ఆలోచన కర్తవు నీవు నాయన. నా బలహీనతలో, నా సమస్యల్లో, నా అక్కర కొదువులో నా పక్షముగా ఉన్నటువంటి నా సహాయకుడైన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలని ఉదయకాల సమయంలో నా ప్రియ తల్లి చెల్లి యొక్క కృతజ్ఞత కలిగి నీ గుండెల్లో ప్రభుని ఆరాధించగలిగావా? అయ్యా నీకు వందనాలు యేసయ్యా. నీవు నన్ను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. నాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయగలిగిన సమర్థుడు ఇప్పుడే నన్ను తాకుము నాయన, నన్ను దర్శించు నాయన. నీ వాక్యము ద్వారా నాడు అనేకులతో నాయన మాట్లాడి బలపరిచిన దేవుడు నా తండ్రి కార్యాలు జరిగించి నా స్థితిగతులు ఎలా ఉన్నాయి, నా పరిశుద్ధులు ఎలా ఉన్నాయి నీకు మాత్రమే తెలుసు నాయన అని ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన తలపరిదిగో నజరేయునేస్తు క్రీస్తు నామములో నీవు నాయన చూడుమయ్యా. నువ్వు దీవించు నా తండ్రి, బలపరచు, కార్యాలు జరిగించు, దుఃఖ దినములు సమాప్తము చేసి సంతోష దినములు బిడ్డలకు విడుదల కలుగు చేయమని వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడమని, అలాగున మేము జీవించడానికి మాకు జ్ఞానమును నాయన సమర్థతను మాకు అనుగ్రహింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ఇంకా ఒకవేళ ఎవరైనా రాలేకపోయినట్లయితే వారిని కూడా తోడుకు నీ సన్నిధిని పోగొట్టుకోకుండా, ఈ లోపల ఎన్నో ఉంటాయి, ఎన్నో ఒకవేళ శరీర బలహీనతలు ఉండొచ్చు నాయన, వాటిని దాటుకుని నీ చెంతకు రాగలిగిన వారిగా బిడ్డలు జీవపరచమని, కూడా వచ్చిన బిడ్డలందరితో మీకు వచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ జేసీ బహుగా ఆశీర్వదించమని, బలపరచమని, ప్రతి మీడియా ద్వారా నీ యొక్క సువార్తను వైరల్ చేయమని, అనేకుల చెంతకు నడిపించమని, కార్యాలు చేయమని 2025లో ప్రభునంతటి నీ జయ జెండాను ఎగురవేస్తూ జయధ్వనులతో నశించిపోతున్న అనేక ఆత్మను అభిషేకించగలిగిన కృప దయచేయమని, డివైన్ టీవర్ని అలాగే నేను ప్రతి తల్లిని, చెల్లినక్కల సహోదరి సోదరులు బహుబలముగా వాడుకోమని, స్థిరపరచమని, స్థిరమైనటువంటి మరి ప్రభు విశ్వాసులుగా రాబోతున్న రాకడ సమయంలో ఎత్తబడగలిగినటువంటి వారుగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులు, ఉదయకాల సమయంలో దేవుని ప్రశస్తమైన సన్నిధిలో కూడి ఉన్న మీ అందరి బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేశాడు. ఈ యొక్క పరిశుద్ధ ఆదివార ఆరాధన దేవుడు ఎంతగానో మరి కృప చూపించాడు. మరి ఈ సమయంలో కొన్ని ఆదివారాల నుంచి ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము తీసుకోవాల్సినటువంటి మరి బలమైన నిర్ణయాల గురించి మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతైనా రోజులు గడిచే కొలది కూడా మన జీవితంలో ఒక మార్పుతో కూడినటువంటి ఆలోచనలు మనకు రావాలి. ఎప్పుడు వేసిన గొంగలి అలాగే ఉన్నట్లుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనుషులు చెప్పినప్పుడు మనం మారామా లేదా మార్చలేమన్నది పక్కన పెడితే, దేవుడు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం అనుసరించి నడుచుట వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నాయి, పరిశుద్ధత ఉంది, దేవుని యొక్క అభిషేకం మనతో ఉండి మరి రాబో తరానికి మళ్ళీ ఒక మాదిరిగా దేవుడు ఉంచుతాడనే విషయాన్ని మనం గుర్తించుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తుని యెషయా అంటాడు 29వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడంటే, ఆ ప్రజలతో మాట్లాడతాడు. ఏమంటాడు అంటే, ప్రభు ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకున్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులు బట్టి వారు నేర్చుకునేవి అంటాడు. మనంతసేపు మానవుల నుంచి నేర్చుకునేటువంటి వాటిని మనం అనుసరించకూడదు. దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి, అందుకనే జ్ఞానైన సొలొమోను బాలుడైన సమయంలో అంటాడు, అయ్యా నీవు నాకు జ్ఞానము దయచేయు. దేవుని స్తోత్రం. తండ్రి నేర్పినటువంటి ఒక భక్తిలో తండ్రిని చూసినటువంటి ఆ జ్ఞానైన సొలొమోను ఆయన కోరుకున్నది ఏంటంటే, గత కాలంలో ఉన్నటువంటి
రాజుల యొక్క జీవన శైలిని కానీ, రాజుల యొక్క ఆలోచన తలంపులు కాదు కానీ, ఆయన ప్రత్యేకంగా మరి ఒక నూతనమైన రాజ్యాన్ని నిర్మించాలి, నూతనమైనటువంటి దేవునికి ఉద్దేశం నెరవేర్చే ఒక చక్కటి ఆత్మీయతతో కూడినటువంటి పరిపాలన చేయాలనేటువంటి ఆతృత లేదా అటువంటి ఆలోచన మరి తన తండ్రి ప్రార్థన ద్వారా జ్ఞానైన సొలొమోను పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా దేవునికి అభిషేకం ద్వారా మన మానవుల యొక్క విధులు బట్టి మనం నేర్చుకునేది, మనం ప్రజెంట్ చేసుకుని అలా రోజు గడిపే కొద్ది కంటే దైవికమైన వాక్యాన్ని మన గుండెలో రాసుకుని పదే పదే దానిని కొనసాగించడానికి మనందరం కూడా ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత కాలంలో మనం జ్ఞాపకం చేసుకునే విషయాలు, దేవునికి ఇష్టం లేని వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. రెండోదిగా ప్రేమ కలిగి ఉండాలి. మనలో ప్రేమను నిరంతరం కూడా మన వయసుతో పాటు మన ప్రేమను కూడా పెంచుకుంటా ఉండాలి. దేవుని స్తోత్రం. మూడోదిగా మనం ప్రియమైన సహోదరి సోదరా, బహుబలమైనటువంటి ప్రతి ఒక్కరికి కావలసిన మంచి గుణం ఇది. అనగా ఏమిటంటే క్షమాపణ కలిగిన గుణం. దేవుని స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. ప్రభు ఆత్మ దైవికమైనటువంటి పరిశుద్ధ మరి దైవికమైనటువంటి పరిశుద్ధత కలిగిన పరిశుద్ధాత్మ ప్రవచనములో మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు మరి మాట్లాడిన విషయం అది. మీతో చెప్పినదనగా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 ప్రకారం, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పరలోకం తండ్రి, పరలోకమందున తండ్రికి కుమారులు. మనకు మన ఇంటి పేర్లు ఏంటి, మా నాన్న పేరు ఏంటి, మా అన్న పేరు ఏంటి, లేదా మా బంధువులు ఏంటి, మా కుటుంబం ఏంటి, మా కులం ఏంటి, ఇవన్నీ మనకు అవసరం లేదు. క్రీస్తులోకి వచ్చిన మనం కులాన్ని, గోత్రాన్ని, లేకపోతే లోకానుసరిగా ఆలోచన చేస్తే ఇంటి పేర్లు, ఇవన్నీ సెంటిమెంట్లు ఉండకూడదు. మా అమ్మ, మా చిన్నమ్మ, మా పెద్ద చాలాసార్లు చెప్తాను. ఈ సెంటిమెంట్ ఫుల్స్గా మనం స్పిరిచువల్ అనాయింటింగ్ అంటే ఆత్మీయ అభిషేకాన్ని కోల్పోతున్నాం. మొట్టమొదటి మనం తీసేసుకోవాలన్నమాట. మా ఇంటి పేర్లను, మా ఊళ్ళు అనే విధానాన్ని మొదట ఏం చేయాలి, తీసేది. ఎందుకంటే మనము ఈ ఇంటి పేర్లలో కూతురుము గాను లేకపోతే పలానా వాళ్ళు ఒక కొడుకు గాను మనం ఉండలేదు. ఎందుకంటే యేసు రక్తము చేత మనం అందరం ఇచ్చిబడ్డాం, కడగబడి నూతనమైన జన్మ. యోహాను సువార్త మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట, నికోదేము వృద్ధుడైపోయాడు, అతను అన్ని సంపాదించాడు, పెద్ద పేరుంది, అన్ని ఉన్నాయి, కానీ తాను విన్న బోధ తనకు చూసినది. 3వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం చూస్తే, అతను వృద్ధుడు. ఈ వాజ్ an old man also, old wise man అనొచ్చు, బాగా ముసలి తెలివైన వాడు. ఇంకా మన ఇంగ్లీష్ లో చూస్తే స్కాలర్, పండితుడు. ఎలా, దేనిలో పండితుడు? యూదుల ధర్మశాస్త్రం ప్రకారము ఈ వాజ్ a preacher అన్నమాట, అంటే బోధకుడు. అలాంటి అనుభవం కలిగిన వాడు. ఇవాళ మనం కూడా చాలా మంది అనుకుంటాం, నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి బైబిల్ తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి దైవత్వం తెలుసు, ప్రార్థన పరిస్థితులు తెలుసు అని మనం అనుకుంటాం. నేను కూడా ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాను. ఒకవేళ అనుకున్న అనే దారుణం మనం ఆలోచిస్తే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, మరి ప్రభు అంటాడు, మరి ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. సో ఇప్పుడు మనం ప్రతి దినం ప్రతి క్షణం కొత్తగా పుట్టాలి, మనం కొత్త వరవడిలోకి రావాలి. చాలాసార్లు న్యూ క్రియేషన్, న్యూ థాట్స్, న్యూ యాటిట్యూడ్స్ అనేవి మనం మార్చుకోకపోతే, ఇందాక మనం ప్రవక్త నిశ్చాడు, మానవ విధులను కొనసాగించుకుంటాం. మన తాత నేర్పింది, మన మామ నేర్పింది, ఇవన్నీ నేర్చుకుంటామే తప్ప ఆ విధులు కొనసాగించే వ్యక్తిగా ఉన్నాం. కానీ లేకపోతే ఒక భారతీయుడిగా జరగాలని చెప్తే లేచి నిలబడేవాడిగా, వందే మాతరం చెప్తే నేను భారతీయుడి ఫీలింగ్ వచ్చేలాగా, హల్లెలూయా చెప్తే క్రైస్తవుని లాగా, సిలువ గుర్తు మెల్ల సిలువ వేసుకుంటే క్రైస్తవులు అనుకునేలాగా ఈ మానవుల విధులను వెలిసి మన జీవితాన్ని గడిపినంత కాలం ఏ ఆశీర్వాదం లేదు అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సహోదరి యేసయ్య ఏం చెప్పాడో, ఇదిగో ఒకడు కొత్తగా జన్మించిందనే గాని అతను దేవుని రాజ్యమును చూడలేడు. చూసాం,
అక్కడ అన్నాడు, ఇక ముసలవాడినైన మనుష్యుడు ఎలాగూ జన్మ వృద్ధుడు ఆయన. కానీ యేసే చెప్పాడు, మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం కూడా మార్చుకోవాలి. ఎవరో చెప్పారన్నది పక్కన, మన ఫ్రెండ్స్ చెప్పారు, మన బంధువులు చెప్పారు, మనకి ఇష్టమైన వాళ్ళు చెప్పారు, పక్కన పెట్టండి అవన్నీ. అందుకే చాలాసార్లు నేను చెప్పాను, ప్రతి విషయంలో దైవికమైన ప్రార్థన కొనసాగింపు చేయండి. మీరు ఈ 2025లో ప్రతి అడుగులో ప్రార్థన, ప్రతి ఆలోచనలో దైవజన ప్రార్థన నీకుంటే దైవికమైనటువంటి భక్తిని నువ్వు కలిగి ఉన్నావనే సూచన ఉంది ఇక్కడ. నువ్వు మనుషులకి కాదు కనబడేది, ముందు దేవుడికి కనబడితే మనుషులు ఆటోమేటిక్ కనబడతాం. దేవుని స్తోత్రం. అందుకనే ప్రతి మూమెంట్ మనం ప్రార్థన మీద ఆధారపడి వెళ్ళాలి. అలా వెళితే ఒక నూతనమైనటువంటి పద్ధతిని మనం కలిగి ఉంటున్నాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే గతంలో మనం మర్చిపోయాం, గతంలో దాన్ని కొనసాగించలేకపోయాం. అసలు ఏ టైంలో అయినా సరే, ఎనీ టైంలో సరే ప్రార్థనకు సిద్ధంగా ఉంటాను నేను. మీరు ఫోన్ చేయండి, ఖచ్చితంగా నేను ఉంటాను. ఏ చిన్న విషయమైనా సరే, రేపు పొద్దున ఎలా పనులు ముందుగా ప్రార్థన చేసుకోండి. ఆ టైంకి పోయి ఒకవేళ నేను 4 గంటలకి పాస్టర్ గారు లేగరామని అనుకుంటే ముందు రోజు చేయించుకోండి. దాని ప్రత్యేకంగా మీరు 4 గంటలకు వెళ్తే 4 గంటలు నేను ప్రార్థన చేస్తాను. సో ప్రతి మీ ఆలోచనలకు నా ముందు పెట్టినప్పుడు అదే సర్టెన్ టైం, అంటే ఖచ్చితంగా ఆ సమయానికి ఒకవేళ మనం అందుబాటులో లేని పక్షంలో ప్రార్థన లేదని అనుకోవద్దు. అదే టైం నేను ఖచ్చితంగా గురి కలిగి ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అందుకనే ప్రియమైన సహోదరి సోదరు, దేవుడు చెప్తా ఉన్నాడు, సమర స్త్రీతో చెప్తా ఉన్నాడు. సమర స్త్రీ కూడా ఒక అలవాటు కలిగిన జీవితం జీవిస్తా ఉంది. యోహాను సువార్తలు మన 4 అధ్యాయంలో చూస్తే. అందుకే చెప్పిన 23వ వచనం అన్నాడు తెలుసా, అయితే యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి చూసి ఇప్పుడే. when she was listen Jesus words, అంటే యేసు ప్రభు వర్డ్స్ ఎప్పుడైతే వింటుందో ప్రభు చెప్పాడు, ఇప్పుడే వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. ఎప్పుడు మనం సిద్ధపడితే, ఎప్పుడు మనం నిర్ణయించుకుంటే అప్పుడే ఆ మార్పు ప్రభు మనకు చేస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది శత్రువు ప్రేమించేటువంటి గుణాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. శత్రువుని మనం ప్రేమించే, మనం నచ్చే వాళ్ళు మనం ప్రేమిస్తాం, మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం ప్రేమిస్తాం. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే లేను అని చెప్పుకుంటాం. నా బంగారం అమ్మ, నా బిడ్డలు లేకపోతే నేను ఉండలేనమ్మా అని తల్లి చెప్పొచ్చు, అయ్యో మా అమ్మ లేకపోతే నేను ఉండాలని చెప్పొచ్చు. కానీ దానికి మించింది ఏమిటంటే ప్రభు చెప్పేది, పరలోకమందున తండ్రికి మీరు కుమార్తెలుగాను కుమారులుగా ఉండినట్లు మీరేం చేయాలి, మిమ్మల్ని నివసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. చాలా మంది వాళ్ళని దూషిస్తారు. ఇది కామన్గా మనం చూసే పరిస్థితి. మనకు నచ్చకపోతే మనం పట్టించుకోవాలి. నేను మొదలు లేచి ప్రార్థన చేసేది మొట్టమొదటి ప్రార్థన అదే, ప్రభా నన్ను ద్వేషించేవాళ్ళు, నన్ను అపార్థం చేసుకునేవాళ్ళు, నాకు ఎవరైతే దూరంగా ఉంటున్నారో, ఒక యవనస్తుడైనా సహోదరైనా తల్లైనా బంధువైనా స్నేహితుడైనా వారిని దీవించు. చెప్పలు కూడా దేవుని కనపరచు. నా మొదటి ఆశీర్వాదము, నా ప్రార్థన ఆశీర్వాదము ఎవరికి చేరాలి, నన్ను దూరంగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే నేను దేవునికి కుమారుడిగా ఉండాలి, దేవునికి కుమార్తెగా నేను ఉండాలనే తలంపు నాకు. కనుక మన నాన్న మా నాన్న బిడ్డగానే ఉన్నాం, ఇంకా మా నాన్న కోపం వచ్చిందని ఆడితో మాట్లాడు, మా నాన్నకి ఇష్టం లేదా వాళ్ళని పక్కన పెడతాను. నేను వాళ్ళ కొడుకున, మా తండ్రి కొడుకు నేను ఉండకూడదు. మనం ఎవరి కొడుకు ఉండాలి, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించి. ఇదే క్రైస్తవం నేర్పించే. దీనికోసమే చాలా మంది మూర్ఖులు మారిపోయారు. జైల్లో కరుడు కట్టుకుపోయిన వ్యక్తులు సైతం ఈ రోజు మెత్తని మనసు కలిగి పిచ్చోళ్ళగా పిచ్చి కూళ్ళగా తల పెంచేసుకుని, గడ్డలు ఇక్కడ దాకా పెంచేసుకుని, నేను నన్ను చూస్తే భయపడాలి అనుకునే వాళ్ళు స్మార్ట్ గా తయారవడానికి కారణం తెలుసా, దేవుని యొక్క ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది సరైనది కాదు, ఈ మార్పు ఈ రూపం సరైనది కాదు అనే ఆలోచన వాళ్ళు రావడానికి కారణం తెలుసా, ప్రభు ప్రేమ. ఆ సహోదరి వెళ్ళి తమ్ముడా, ఎవరు తమ్ముడు ఇంకా ఎవరువే అంటే, లేదు నాన్న ప్రభువును కావాలి, ప్రభుని ప్రేమిస్తున్నాడు అని ఒక అక్క ఓ తమ్ముడిగా ఒక కరుడు కట్టుకుపోయిన తీవ్రవాద దగ్గరికి వెళ్ళి, ఓ భయంకరమైన రేపిస్ట్ దగ్గరికి వెళ్ళి తమ్ముడా అని పిలిచినప్పుడు స్త్రీని కామంతో చూసిన ఆ గుండె పగిలిపోయి, నన్ను ప్రేమించే నా తల్లి తప్ప నేను ఎవరికి నేను చూడటం లేదు కదా, నేను అక్కని కూడా చెల్లిని కూడా పట్టించుకోలేదు కదా అనుకునే మూర్ఖుడిగా ఉన్న బిడ్డల హృదయాలు
ప్రభు ప్రేమ స్వరము వాళ్ళని తాకినప్పుడు మారిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భర్త తన భార్యను ఒక కత్తి తీసుకుని ఇలాగ తన ఆవేశంతో ఇలా తను గాయపరిచినప్పుడు ఆ భార్య అంటుందంట, అయ్యా జాగ్రత్త అయ్యా, అది నన్ను ఇలాగా నరికినప్పుడు నీకు తగులుతుందేమో, నేనేమైపోయిన పర్లేదయ్యా, నువ్వు మా ఇంటి యజమానుడు, ఇంకో బిడ్డలు కనుక నువ్వు బాగుండాలి అని చెప్పి ఆ భార్య అంటుంటే ఆ భర్తకు అయోమయం అయిపోయిన పరిస్థితులు సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెబెకా అనే అక్క మరి సుమారు 24 సార్లు తన భర్త కత్తితో దాడి చేశాడంట. శరీరం అంతా కూడా ఇలా నాట్లు పెట్టేసాడంట. బ్లేడ్తో కూర్చుని అనుభవాలు ఉన్నాయంట. సీమ్ పట్టేసి ఆ అక్క ఎంతో వేదన, ఏడుపు. అయ్యో నేను బిడ్డలు కన్నప్పుడు కూడా నాకు ఆపరేషన్ చేస్తే అంత బాధ లేదు, నేను ఏమీ చేయలేదు, నా భర్త తెలియక నన్ను ఎంతగా బాధ పెట్టాడు అని కుమిలిపోతూ ఏడుస్తూ, ప్రభువా నా భర్తను క్షమించు, నా భర్తను మన్నించు నాయన, నా వల్ల నా భర్త శిక్షించకూడదు అని ఆ బిడ్డ ఏడ్చి ప్రార్థన చేస్తుంటే, ఆ కన్నీళ్లు కారుతుంటే, చేయి పట్టుకుంటుంటే ఆ భర్త గుండె పగిలిపోయిందంట. మార్పు రావాలి మనలో. ఎంతసేపు గాయపరుచుకునే మాటలు, గాయపరుచుకునే జీవితాలను మనం కలిగి ఉండకూడదు. ఒకవేళ ఎదరు వ్యక్తి మనం తెలుసో తెలియసో మనం బాధపడుతున్నాడు అనుకున్నాం, తెలిసే బాధపడుతున్నాడు, తెలిసే బాధపడుతుంది, తెలిసే మాట్లాడుతుంది, తెలిసే మనలో గాయపరుస్తుంది, తెలిసే మనలో అవమానపరచాలనుకుంటుంది. బట్ మనం ఆ విధంగా ఉండడానికి వీలేదు. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే ధన్యత మనకు కావాలి. చెప్పండి కూడా దేవుని కనపరచు. హల్లెలూయా. అప్పుడే మనం ఎత్తపడతాం, అప్పుడే మనం దేవుని చేత శబాష్ అనిపించుకుంటాం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాం మనకి తెలియదు. అలా చనిపోయినప్పుడు రేపు పొద్దున నువ్వు దేవుని రాజ్యములో నువ్వు చెప్పగలవు. ఆ ప్రభు మనకు చెప్తా ఉంటాడు. నీకు తెలుసయ్యా, మనందరికీ తెలుసు యోబు గ్రంథం. దుష్టుడైన సాతాను యేసు దగ్గర దావా దగ్గరికి వచ్చి చూడండి ఒకసారి. దానికి సూచన ఏమిటంటే యోబు గ్రంథమే. మనం చేసిన ప్రతి క్రియలో మన భక్తి, మన విశ్వాసం మర్చిపోతాడేమో, దేవుడు మనం గుర్తించుకోడేమో, అలాగే చెప్తుంటారు మాస్టర్ గారులో అనుకునే స్వభావంతో చాలా మంది వాళ్ళ బతుకులు వాళ్ళని కొనసాగించిపోతే బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం అంటుంది, 8వ వచనం అంటుంది, అందుకు యెహోవా నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించిందివా. అతను ఎలాంటుడు? యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన భక్తి, తన యథార్థత, తన నీతిని ప్రభు చూస్తున్నాడు. ఏం చేసేవాడు అతనంటే, మరి 1వ అధ్యాయము మనం చూసినట్లు అరుణోదయమున లేచి 5వ వచనంలో ఎవరు తెలిసి చెప్పండి, నీ ఇంట్లో ఎవరు తెలుస్తుంది, నువ్వు చేసుకునే పని ఎవరు తెలుస్తుంది, ఎవరు తలపాలు వేసుకుంటారు కదా. కానీ ప్రార్థన ఎవరు చూస్తారు? పరలోకమందున్న తండ్రి చూస్తాడు. నా బిడ్డ లేచి ప్రార్థన చేస్తాను. ప్రతి క్షణం కూడా నా బైబిల్ నా గుండెలు అత్తుకుంటున్నాను, పట్టుకున్నాను, కౌగిలించుకుంటున్నాను, అత్తుకుంటుంది. ఈరోజు మనం బైబిల్ ప్రేమించాలండి, బైబిల్ మోసుకురావాలి, బైబిల్ తెరవాలి, బైబిల్లో ఉన్న వాక్యాలు గురించుకుని చదవాలి. మా ఊర్లో బడుగు స్వామి అని చెప్పి బహు దుర్మార్గుడు అనమాట. బహుగా తాగేసి తొల్లేసి ఎవరింటి మీద పడిపోతాడో తెలియనటువంటి ఓ భయంకరమైన మూర్ఖుడు ఆయన. ఇంకా ఎన్ని అప్పట్లాగంటే కొండలు తాగేసి చూడండి మహానుభావుడు. పాపం చచ్చిపోయేదాకా నిజంగా చచ్చిపోయినప్పుడు కూడా పెట్టి సరిపోలేదన్నమాట. అంటే అతను తిండి మానేసినా కూడా ఆ రూపం అలా ఉండిపోయింది అనమాట. కొండలు తాగేసినేమో పెద్ద బాడీ తగ్గింది కదా. ఆయన ఎక్కడ బడుగుల లంకల సేవ చేసేవాడు. అలా ఎందుకు చెప్తున్నాడంటే అతను చదువు రాదు, ఏం రాదు, అసలు ఆంటీ రాదు, బూతు మాటలు తప్ప ఇంకేం రావు, లేకపోతే ఏదో గొడవ అనమాట. ఇంకా మా ఊర్లో ఇంకా మరి ఇదేంటో దీన్ని ఏమంటారంటే ఏదో గారడీకి వెళ్తూ ఉంటారు అనమాట. గారడీ సింహం లాగా అతను ఏమంటారు, గారడీ స్వామి అనమాట. అలా గారడీకి వెళ్తుండేవాడు. అలాంటి వాడు ఒకరోజు ఒక దైవజనుడు వెళ్ళి, అయ్యా మీకు అందరూ చెప్తున్నా చేసుకో ఇలాగే చెప్తారు పెద్దవాడు, ఇంకేం లేదు బైబిల్ తిరుగుతారు ఇలా అని ఆ వ్యక్తిని దూషించాడు. ఆయన లోదన్ పాస్టర్ గారు అనమాట. అక్కడికి వచ్చినప్పుడు నా అంగేషన్ వెళ్తే ఏసుబాబులో అయిపోతారు వెళ్ళా, ఏసుబాబు అంటే వెళ్ళా
అని చెప్పుకుని దూషించిన వ్యక్తి, అయ్యా భార్య కదండి, అయ్యగారు ఏమనుకోకుండా ఏం పర్లేదమ్మా మరి బాగా అని ప్రేమతో అలా కొన్ని రోజులు వెళ్తూ ఉంటే చాలా దూషించేవాడిని, చాలా అవమానపరిచి. ఒక రోజు అయితే ఇంకా కర్ర తీసి కూడేస్తాను, బుర్రబద్దలు కూడా అతను వెళ్ళిపోరాను. అలాంటి వ్యక్తిని దేవుడు ఒక రోజు పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. పట్టుకుని ఎక్కడ పట్టుకున్నాడంటే శుభ్రంగా తాగే చెరువు తోటలు దొల్లి పడిపోయాడు అనమాట. అలా పడిపోయాడు పెనికేరులో, చెరువు తోట ఉన్న అప్పట్లో. ఎందుకు మాటలు చెప్తున్నారంటే ఏమీ లేని వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అంటే అతనికి ఏం రా, తల్లి గర్భం నుంచి ఏం చదవలేదు, అలా తాగేసి అలా పడుకుంటే ప్రభు దర్శించారంటమ్మా, నానా బాబు అని చెప్పి, నీ పేరు సోమయ్య కాదురా, నీ పేరు దైవ ప్రసాదం అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరైనా పిలుతున్నారు కాకరా లేకపోతే ఏంటని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే పెద్ద రూపం చూసాడంటే వేసే రూపం. చెప్పలు కూడా దేవుని కనపరచండి. హల్లెలూయా. దేవుడు దర్శిస్తాడు, దేవుడు కనబడతాడు. అందుకే మనకు దైవజనుడైనటువంటి ఎం దేవదేశాయ్ గారు చెప్పాడు, దేవా నాకు కనబడము, నాకు ఎవరైనా చేస్తారమ్మా ప్రార్థన, ప్రభువా నన్ను ఆశీర్వదించిన ఆయన, నన్ను ఆశీర్వదించిన ఆయన. ఏం ఆశీర్వదించాలి, ఏం ఆశీర్వదించాలమ్మా? ఇంకేం కోరికలు ఏవో ఉంటాయి. ఇంకా వృద్ధురాలు నువ్వేం చేస్తావు, నా చిన్నోడి బిడ్డలు దీవించిన ఆయన, మా పెద్దోడి బిడ్డలు ఏ ప్రార్థన చేస్తావు, ప్రభు నాకు కనబడిన ఆయన, నాతో ఎప్పుడైనా చేసామమ్మా మనం? ఎందుకు చేయకూడదు? పెద్దోళ్ళు ఎప్పుడు చూస్తున్నాం, బంధువులు ఎప్పుడు చూస్తున్నాం, ఫంక్షన్ జరుగుతుంటే అందరూ చూస్తాం, అందరూ పలకరిస్తాం. గంటల గోద నేను కూర్చుని లేకపోతే ఓపు లేకపోతే సరే అలాగే కూర్చుంటే అందరూ వచ్చి నేను పలకరిస్తాను. దేవుని స్తోత్రం. దేవుని మందిరం రావడానికి బాధ అనిపోతుంది. రా దేవుని మందిరానికి, పక్షవాయుగాలను బతిమాలను తీసుకెళ్ళండి రా బాబు కదా, అందరూ యేసయ్య పాదాల దగ్గర పడండి. ఎందుకని నేను బాగుపడతాను. ఎందుకమ్మా బతిమాలుకున్నాడు? నువ్వు దేవుని మందిరానికి వస్తే నువ్వు బాగుపడతావు, దేవుని మందిరానికి వస్తే నీవు బలం పొందుకుంటావు, శక్తి పొందుకుంటావు. కాబట్టి అక్కడ ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఎవరు నువ్వు అని, నేనే బాబు యేసయ్య. దేవుని స్తోత్రం. దాని నుంచి ఇంకా అలా పట్టుకుని వచ్చేసి అలా ఆవిడతో చెప్పాడంటే, ఏమా ఇవి ఎవరు నమ్ముకున్నావా అన్నాడంటే, ఇలా యేసు బాగున్నాడు, నాకు కనబడ్డాడు తెలుసా, నీకు కనబడ్డాడు అంట. అయ్యో బాబాయ్ నాకు కనబడలేదు అయ్యా, నీకు కనబడ్డా అయ్యో అని చెప్పేసి ఆమె చాలా సంతోషించింది. దేవుని స్తోత్రం. చెప్పాను మా స్వామికి యేసువా కానిటమ్మా, మా తాగుబోతు స్వామికి యేసువా కనబడాడంట. మరి ఆ బిడ్డ ఆనందపడిపోయిందంట. ఆ తర్వాత పాస్టర్ కథ చెప్పిందంట, అమ్మా ఇదిగో సంఘ ప్రార్థనలు మా ప్రార్థన దేవుడు ఆలకించాడు, అయితే ఆయన మార్చేస్తాడు, ఆయన బ్రతుకు చాలా బాగుంటుంది, చాలా సంతోషం అని ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి చాలా సంతోషించాడంట. ఆయన కొన్ని రోజులుగా ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయారంట. ఆ తర్వాత నా ప్రియమైన సార్ నెమ్మదిగిన ప్రార్థన మొదలంటాం. ఇక ఇది ఏం రాదంటే చదువు రాదు. అప్పుడు అడిగాడంటో, కనిపించిన యేసయ్యా నాకు చదువు అయ్యా, నీకు అందనాలని చెప్పంటే, అందనాలు చదువు ఈజీగా వచ్చేద్దా? రాదు, ఇది అర్థం దేవుడు కనబడితే కనబడి కానీ చదువు మాత్రం రాదు, ఆగి రాదు అనుకంటే. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 40 రోజులు ఉపవాసాలు చేశాడు. ఏం చేశాడు? 40 రోజులు నేను ఉపవాసం ఉంటాను ఖచ్చితంగా అని చెప్పి. ఎందుకంటే లోదరంలో మనకి ఆ శ్రమల కాలం అని చెప్తాం, శ్రమల మననం అని చెప్తా ఉంటాం. కాబట్టి ఆయన చేసి నాకు ఎలాగైనా నువ్వు చదవాలి, నేను బైబిల్ చదవాలి, బైబిల్ చదివి నేను 10 మాటలు చెప్పాలనుకున్నాడు. దేవుడి కృపను బట్టి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఒక చక్కగా పెద్ద సేవగా మరి బడువులంకలోను చేశాడు నా చిన్నతనంలో. కాబట్టి ఆయనతో పాటు కూడా నేను యమన కాలంలో సేవ చేస్తున్నాను, నేను కూడా జస్ట్ కొన్ని రోజులు సేవ చేసిన చాలా సంతోషించాడు. దేవుని స్తోత్రం. ఎందుకు మాట చెప్తానంటే, దేవుడు తప్పకుండా మనకు ఏది కావాలని బైబిల్ ఆయన ఏం చేసాడంటే, ఆయనకి ఎలా వచ్చిందంటే అలా రాసుకుని నేర్చుకోలేదు. బైబిల్ తెలిసి యేసయ్యా నాకు ఇది నేర్పించయ్యా, ఇది ఏంటి పదవి ఏంటి ప్రభా నేర్పించని అలా బైబిల్ అలా తరివేస్తే అలా నేర్చుకునేవాడు. దేవుని స్తోత్రం. అతను బైబిల్లో ఒక అక్షరం పడితే లేదు. అలాంటి వాడు 66 పుస్తకాలు కంఠస్థం పెట్టేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు వాక్యాలు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తున్నప్పుడు నాకు అనిపించింది దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, క్షమాపణ కలిగినటువంటి గుణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు కుటుంబాల్లో ఐక్యత సంతోషం ఉంటుంది. తర్వాత చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. కొలస్సీ 3:13. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ, హాని చేసినను ఒకరినొకడు ఎడల, ఇక్కడ చూడండి ఏమంటాడంటే, ఎవడైనా తనకు హాని చేస్తానని ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి.
ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున. ఎవరు క్షమించడం వల్లే? మరి ఎందుకు క్షమించాలి? ఎందుకు మనల్ని ప్రేమించాలి? ప్రభు మనల్ని ప్రేమించాడు, ప్రభు మనల్ని క్షమించాడు. కాబట్టి ఏం చేయాలి మనం? మరి ఎవరైనా హాని చేస్తున్నప్పుడు వారిని మనం ఏం చేయాలి? క్షమించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం చదివితే, 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదివినట్లయితే అంటాడు, ఎవడైనను దుఃఖము కలుగజేసుడిలా నాకు మాత్రము కాదు కొంతమంది అందరికీ దుఃఖము కలుగజేస్తున్నాడు. నేను విశేష భారము వారి మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. కనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడలా ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోను. ఏదో ఒక రోజు పశ్చాత్తాపం వస్తుంది. మనం క్షమించకపోతే వాడి పరిస్థితులు మారిపోయి. ఈరోజు చూడండి, ఎన్నో వ్యక్తుల జీవితాలు చనిపోయేంత వరకు కూడా వారు ఎంతో గుండెల్లో బాధ పెట్టుకుంటారు. ఏదో తప్పు చేశానమ్మా, క్షమించామంటే కొంతమంది మొక్కలో చూపించుకో అంటారు. చాలా మంది సుదీర్ఘమైనటువంటి శిక్ష వేస్తారు. దానికి కారణం వీళ్ళ మూర్ఖత్వం ఉంది కాబట్టి. అందుకనే నేను కోపనండి, తప్పలేదు, కానీ పాపము చేయకండి. ఏంటి పాపం? నువ్వు కోపడినప్పుడు, ఉదయం కోపడ్డావు, సూర్యుడు అస్తమించలోపు ఆ కోపాన్ని నీవు తీసేసుకోవాలి, మర్చిపోవాలి. దేవుని స్తోత్రం. పొద్దునేదో కోపడ్డావు, కోపం వచ్చి ఇంకా నీ అంతు నేను చచ్చేంత వరకు నీ ముఖం చూస్తానేమో చూడు అని అక్కడి నుంచి చూడకుండా ఉండడం అనేది మనలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి కోపాలు ఉండొచ్చు, దేవుడు కోపడొద్దని మీరు కోపడకండి అని అంటలేదు. కోపం ఏదో వస్తుంది, ఆవేశంలో కోపం. కానీ మనం ఏం చేయాలి? మరలా క్షమించబడాలి, వారితో మనం మమేకం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజైనా అలా చేసామా? ఒకరోజు ఆలోచన చేసుకోండి. ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు వారిని మన్నించామా? వారిని ఎప్పుడైనా మనం అర్థం చేసుకున్నామా? అత్తుకున్నామా? దగ్గర చేర్చుకున్నామా? చాలా మంది మనుషులను బాధ పెట్టే వాళ్ళుగానే జీవిస్తూ ఉంటాం చాలాసార్లు. అందుకనే ఎప్పుడు కూడా పరిశుద్ధం చెప్తుంది, నీలో జాలి గల హృదయం ఉండాలి. దేవుని స్తోత్రం. ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఒక తల్లి ఏం చేద్దంటే కూతురికి రచ్చేసేద్దాం అనుకున్న ఉదాహరణకి, నీకు రచ్చేద్దని కానీ నువ్వు మారమని చెప్పేసి ఎర్రగా ఉన్నదండి. నేను ఎవరైనా నాకు వాళ్ళు మీరు అలా చేస్తే నేను మీ గురించి మాత్రం నేను అంటలేదు అంటాను. కానీ గతంలో కూడా నేను చూసినప్పుడు చాలా మందికి వీడికి రచ్చేద్దని కానీ మారనండి, ఇవి రచ్చేద్దని కానీ మారనండి, వేసేద్దాం రచ్చ. మరి ఆ రచ్చ నువ్వు వేసుకోవచ్చు కదా. ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. అవునా కదమ్మా? తెలుస్తుంది కదా. అయితే ఒక మాస్టరు ఒక స్టూడెంట్ని ఇలాగా వైరల్ అయింది, ఇలా తనేయడం, గోడకేసి పడిపోయి చిన్న పిల్లలు. ప్రిన్సిపల్ గారు అంటారు, ఎక్కడో బీహార్లో అక్కడ జరిగింది. అది మాట్లాడలేదని టీచర్ గారు మాట్లాడలేదని వచ్చేసి దబాదం తన అంత గోల్ గడిపోయి అలా ఇసిరేయాడు. ఒక్కొక్క నెల ఇసిరి ఏదో పొలాలా ఇసిరేసి. చూసారా ఎంత దారుణంగా ఉంటుందా? ఇవాళ ఉద్యోగాలు చేసి కొందరు ఏం చేస్తారంటే బిడ్డల్ని హింస పెట్టేస్తూ ఉంటారు, బాధ పెట్టేస్తూ ఉంటారు. అసలు ఏం సంబంధం ఉంటుంది వాళ్ళకి, మనం నరకం చూపించేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని గురించి మనము మన ప్రేమను ఎప్పుడైతే చూపించామో వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు. దేవుని స్తోత్రం. చాలాసార్లు చెప్పాను, ఎస్ఎన్ గారు సంఘంలో ఒక సహోదరి ఉద్యోగం చేసినప్పుడు చాలా శోధించబడిందంట. ఆ ఇంటి ఆ వాండర్ గారు లేదా ఆ పనిలో ఉన్న వాండర్ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ బిడ్డను చాలా ఇబ్బంది పెడితే ఆ బిడ్డ ఎన్నడూ కూడా వాళ్ళని ప్రేమిస్తానా అని పిలిచేదంట, తమ్ముడు అని పిలిచేదంట. ఎంతో ఇబ్బంది పెట్టేవారంట, ఎంతో నలగొట్టేవారంట, ప్రార్థన చేసేదంట, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అందించేదంట. ఇలా చేసినప్పుడు వాళ్ళ హృదయాల్లో కలిగిందంట, ఈమె అమ్మే కానీ మరొకటి కాదు అని చెప్పి 2 చేతులు జోడించి దండం పెట్టేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వారు మారాలి అంటే సెటిల్మెంట్స్ ద్వారా, పెద్దలు పిలుచుకోవడం ద్వారా, పోలీస్ స్టేషన్ ద్వారా మారరు. వాళ్ళ హృదయాలు మారాలంటే నీ క్రియల ద్వారానే మారగలుగుతారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. గత కాలంలో మనకు తెలియక సెటిల్మెంట్ ఎక్కువ ఉండే, ఇప్పుడు చాలా వరకు తగ్గాయి. సెటిల్మెంట్ వల్ల ఏ మాత్రం కూడా జీవితాలు సెటిల్ ఇంకా మరి దుష్టుడు ఇంకా దారుణంగా నీ జీవితాన్ని నీకు పరిశుద్ధం మార్చేస్తాడు. కాబట్టి ముందుకు చూడండి,
ఇక అంటాడు, ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో, 2 కొరింథీ 5:7 చూడండి. ఒక ఆయన 7 చదివేసి దుఃఖములో మునిగిపోను అంటాడు. దేవుని స్తోత్రం. కావున వారి యెడల మీ ప్రేమను స్థిరపరచమని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా వారిలో దుఃఖానికి కారణాలు అవ్వకూడదు. ఆ దుఃఖం కూడా మన మీద నిందమవుతుంది. నువ్వు ఎవరైనా బాధ పెట్టారేమో, నీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారేమో, నీ వల్ల ఎవరైనా కష్టపడ్డారేమో, ఒకసారి ఆలోచన చేసి ప్రభు అంటాడు, ఇప్పుడైనా వారిని నీవేం చేయాలి? క్షమించాలి ప్రభు. అందుకనే యేసు ప్రభు అంటాడు, తండ్రి మీరేమి చేస్తున్నారో కనుక మీరుని తెలుసు చేసే. చాలా బాధ పెట్టారు వాళ్ళు, మేకలేసి కొట్టేస్తుంటే బాధ కదమ్మా, ఎంత బాధ చెప్పండి. అయినప్పటికీ కూడా ప్రభు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలియదంటే ఎంత జాలి కలిగి, ఎంత క్షమాపణ అమ్మా, ఎంత క్షమాపణ. ఆ ప్రేమ మనం కూడా ఎందుకు గుర్తు తెచ్చుకోకూడదు? దేవుని స్తోత్రం. మాటలు ముగిస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 5:24 చూద్దాం. మత్తయి సువార్త 5:24 చూద్దాం. 24:25. మత్తయి సువార్త 5:24. ఇక్కడ చూడండి, ఆ క్షమాపణలో ఒక చిన్న సాదృశ్యాన్ని యేసయ్య మొట్టమొదటిగా చెప్పాడు. ఈ 24 వచ్చిన ఏమంటాడంటే, నీ సహోదరుడలా విరోధం ఉంది, నీ సహోదరుడలా కష్టం ఉంది, నీ సహోదరి వల్ల నీకు ఇబ్బంది అయ్యింది, నీకు చాలా నష్టం కలిగింది, చాలా అవమానం అయిపోయావు, చాలా నిందించావు, చాలా కష్టపెట్టావు, ఇబ్బంది పెట్టావు. మరి నా ఆత్మీయ జీవితంలో నన్ను చాలా, మీ అందరూ తెలుసు, బాధ పెట్టినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఒకటి క్షమాపణ, అమ్మ మన్నించమ్మా, నా వయసుని తగ్గించుకుని, నా పరిస్థితిని తగ్గించుకుని అనేకుల ఎదుట జోడించిన అనుభవం మీకు తెలుసు. ఎందుకు తెలుసా? దేవుని దగ్గర రేపు పొద్దున మనం లెక్క చెప్పాలి. బోధించిన నువ్వే నీ క్రియల్లో ఏమాత్రం కూడా నా దగ్గర నువ్వు చూపించలేదు, నువ్వు బోధించిన మట్టిగా బోధించావు అని ఒకరోజు మళ్ళాడవచ్చు. విన్న మట్టిగానే ఉన్నావు, కానీ ఒకరోజు కూడా నీ బిడ్డలు ఎదుట, ఒకరోజు కూడా నీ కోడలు ఎదుట, ఒకరోజు నీ అత్తగారు ఎదుట, ఒకరోజు నీ భర్త ఎదుట, ఒకరోజు నీ స్నేహితులు లేదా ఒకరోజు నీ ఇరుగు పొరుగు వారి ఎదుట ఒక్క కార్యాన్ని కూడా నువ్వు మార్పుకు నాకు చూపించలేదమ్మా, చూపించలేదయ్యా అని అడిగితే మనం తలదించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అడుగుతాడు, నువ్వు రక్షించింది అన్నాల నుంచి, నేను రక్షణ పొందుకుని చాలా సంవత్సరం అయింది, కానీ ఒక సుగుణమైన నీలో ఉందా, ఒకటైనా ఒక నూతనమైనటువంటి మార్పు నీలోకి వచ్చిందంటే అది ఎలా రిపీట్ అవుతూనే ఉంది. దేవుని స్తోత్రం. పాత బిల్డింగ్ మనం ఏం చేస్తున్నాం? రంగులు మారుస్తున్నాం అన్నట్లుగా మనం ఉండకూడదు, మనం మారుతూ ఉండాలి, నూతనమైన. అందుకని అంటాను, మా నాన్న సంపాదించాడులే ఒక బిల్డింగ్ అని దాంతోనే సరిపెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక బిల్డింగ్ కట్టగలగాలి, నువ్వు ఒక బిల్డింగ్ నిర్మించగలగాలి అంటే అలాంటి ఒక ఆలోచన నీది అంటూ ఉండాలి. నీకు నీవుగా ఒకటి సంపాదించగలగాలి, అది నువ్వు ఆలోచన చేయాలి. నా ప్రియమైన సహోదరి సోదరురా, అది నువ్వు ఆలోచన చేయగలిగితే నువ్వు అనేకులకు నిలయముగా మారిపోతావు. దేవుని స్తోత్రం. కాబట్టి 24 ఏమంటాడంటే, ఆయన అంటాడు, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుడికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము చేస్తాడు. తప్పకుండా దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ నీకు జ్ఞాపకం చేస్తాడు. కానీ శైతాన్ని గడి వద్దు అలా ఏంటి ఇప్పుడు అంటాడు. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, అమ్మా క్షమించమ్మా, అమ్మా క్షమించు, ఇంక మన్నించు అని ప్రభు ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటే దుష్టుడు నేను వద్దు వద్దు, నువ్వేనా దిగజారిపోయావా, నేనైనా తక్కువదనుకున్నా, మా వాళ్ళు ఎంత అన్నట్లుగా నీ హృదయంలోకి, అయ్యో నేను ఒకవేళ అలా క్షమాపణకి వెళ్ళిపోయి, ఒకవేళ నేను ఇలా ఉంటే నేను లోకుదానం అయిపోతానేమో, నేను లోకమైపోయినా. మరి ప్రభు యేసయ్య మనమగునంతగా తను తాను తగ్గించుకుని లోకమైపోయాడమ్మా. లోకమే అందరికీ. యేసు ప్రభు అంటే చాలా మంది ఎవరంటారంట, యేసు ప్రభు తన మేకులు తానే పిక్కోలేడు అన్నాడంట బ్రాహ్మణం. ఏ కేసరి పట్టుకుని మొత్తం ఆ యేసు ప్రభు తనని ఏ సిలివేసేస్తే ఒక మేకు కూడా పిక్కులేని దేవుడు ఏంటయ్యా అన్నాడంట. అలాగని ఒక కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు డబ్బులు ఇస్తాను, యేసుబాబు మంచోడు కాదని చెప్పాడు. ఏంటి బాబా ఇలా చూడండి, వైరం చూడండి, మీరు ₹1,00,000 ఇచ్చిన నేను చెప్పనండి. చెప్పమ్మా నీకు పుణ్యమండదు. అదే మీరెవరో చెప్పను. అది వైరల్ అయిపోయి మొత్తం కొన్ని వేల వ్యూస్ అయిపోయి. ఏంట్రా బాబు, అడుక్కునే దాన్ని కూడా నేను ఏంటమ్మా అడుక్కునే దాన్ని కూడా యేసుబాబు గొప్ప దేవుడు కాదనిపించలేదు,
వేస్ట్ రా బాబు అనిపించాడంట ఆయన. దేవుని స్తోత్రం. అంటే చూసారా, ఒక తక్కువ దాని దగ్గర ఒక అడుక్కునే వృద్ధురాల దగ్గరికి వెళ్ళి గొప్ప అయిపోదామని ₹1,00,000 ఇస్తారమ్మా అంటే ₹1,00,000 గొప్ప అనుకుంటుంది. కానీ అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ ఎవరే, నీ 1,00,000 ఎవరికి కావాలరా, నా ప్రభువైన యేసుక్రీస్తే లక్షాధికారి. చెప్పలు కూడా దేవుని గారు నువ్వు ఇచ్చేదేంట్రా, నా ప్రభువే నాకు ఇస్తాడు. కాబట్టి కాంప్రమైజ్ కాకుండా నువ్వేమి నాకేమో అవసరం లేదు బాబు, నేను చంపేసిన నేను యేసు బాబే అంటాను అనేదంట. దేవుని స్తోత్రం. కాబట్టి తెలియక అతను ఏం చేశాడు, యేసు ప్రభు ఎంత చులకనగా తీశాడు. యేసు బాబు ఎందుకురా, అతని దేవుడేంటిరా, అతని దేవుడేంటి, అతని సిలువేత అతను రక్షించుకోలేదు. కుడి పక్క దొంగ అంటాడు కదా, అయ్యా రే బాబుని ఏముందిరా, యేసు ప్రభు మీద రక్షించాలనుకున్నా అంటున్నావు, ఏమో చూడండి ఆయన ఏమి రక్షించుకోలేకపోతున్నాడు అని చెప్పి ఈయన అడిగితే ఏముందిరా ఉపయోగం అనుకుని పక్కన ఉన్నాడు. కానీ మరి ఎడం పక్క దొంగ ఏం చేశాడమ్మా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, మనకు పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తాడు, మనం మార్చుకోవాలి, అక్కడ ఒప్పుకోవాలి. అందుకని అంటాడు, మరి బైబిల్ చెప్తా ఉంది, మరి తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. దేవుని స్తోత్రం. అది నీ మీద వ్యాజ్యం చేయకూడదు, నీ మీద అది మరి ఏమి కూడా. అందుకని అంటాడు, మనం ప్యూరిఫైడ్, నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులుగానే ఉండండి. అంటే మనలో ఒకవేళ ఏదైనా ఒక దోషము మనకు కూడా వస్తా ఉంది, దాన్ని తొలగించుకోవడానికి ప్రభు అవకాశం ఇస్తే దాన్ని క్లియర్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు తెలుసో తెలియకో లేదా ఆ రోజు ఏదో మన జీవితంలో దానికి మనం వదిలేస్తాం, కానీ ఈరోజు మనకు తెలుసు. కాబట్టి దాని ప్రభావం ఏంటంటే, ఇప్పుడు ఇదిగో ఆ అతిక్రమాన్ని వర్ధిన నేను విడిచిపెట్టుకోకుండా అలాగే ఉంచుకుంటే నీ వద్దలో, కానీ విడిచిపెట్టావంటే దాన్ని దూరపరుచుకున్నావంటే నీ ఇప్పుడు వర్ధిల్లుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నా ప్రియమైన సహోదరి సోదరులారా, మార్కు సువార్త 11:35 చూద్దాం. మార్కు సువార్త 11:35 చూసి ముగించుకుందాం. మార్కు సువార్త 11:35లో భక్తుడు రాస్తా ఉన్నాడు. మార్కు సువార్త 11:35 30 చదవము. భయపడి ఆ సంగతి మాకు తెలియనందున యేసు నాకు ఉత్తరమిచ్చిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ ప్రజలకు అంటే భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం. అందుకే యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యం చేయించున్నావో అదియో నేను మీతో చెప్పనను అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అక్కడ అధికారము, ఏ అధికారం అంటే దేవుడు ఏ అధికారమో చెప్పలేదన్నమాట. ఈ కార్యాలను చేయించున్నానో అది మీకు చెప్పను, ఎందుకంటే అధికారాన్ని ఆయన ఒప్పుకోలేదు. అక్కడ వాళ్ళందరూ నేను పలానా దేవుడిని పలానా గొప్ప నేను చెప్పడానికి ఇష్టపడలేదు ఆయన. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ యొక్క మరి మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సమయం. అది 25 వచనం చూస్తే కనపడితే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉండేలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించు, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ మనతో చెప్తున్నాడు, క్షమాపణ కలిగి నువ్వు బ్రతకాలి. ఇదిగో గత కాలంలో ఒకవేళ నువ్వు క్షమాపణ అనేది నువ్వు ఆలోచన చేయలేము, కానీ నూతన సంవత్సరంలో దీన్ని ఒక ఆభరణంగా ఒక అలంకరణగా చేసుకుని నా ఎదుట నువ్వు నిష్కలాంకుడిగా పవిత్రమైన భక్తి కలిగిన వాడిగా నీవు జీవించడానికి ఆధారమైన ఈ యొక్క నూతనమైన సుగుణాన్ని నీ జీవితంలో నింపుకోమని పరిశుద్ధాత్మ మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు అటువంటి కృప దయచేయను గాక. ఆమె. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మరి ఫెలోషిప్ ద్వారా కూడా ఇచ్చిన నాన్నకు పంపించడం కనుక చూద్దాం. పెంతెకోస్తు క్రైస్తవ మహాసభలు మనపేట 23 నుంచి 31 వరకు జరుగుతాయమ్మా. ఇది స్టేట్ బ్యాంక్ పక్కన కరాచీ సెంటర్లో. దాని కొరకు కూడా మరి ప్రార్థన చేద్దాం. ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు దేవుని నశించే అనేక ఆత్మల కొరకు దేవుడు జరిగిస్తుండగా మన సంఘం తరపున వాటి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఈ పాంప్లెట్ కూడా మీరు తీసుకోండి, పంచి పెడతారు. అలాగే మీరు వీలుంటే దేవుని యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. అలాగే మరి మన యొక్క జేసీఎం టెంపుల్, అలాగే వాట్సాప్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ద్వారా కూడా
మీరు ప్రతిదినం కూడా మీకు అనుదిన వాక్యం అంటే డైలీ మన్నా అనేటువంటిది ఆ వాక్యం మీకు ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ బంధువులకి దాన్ని వైరల్ చేయండి. అలాగే మొట్టమొదటి చూసినప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని అది ఆశీర్వదకరంగా చేయండి అని చెప్తున్నాం. అలాగే మరి ప్రతి దినం కూడా జరుగుతుంది. ఉదయం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని ఎక్కిపించండి. ఒకవేళ నేను చెప్పాను కూర్చోపోకపోతే, మీరు ఉండలేకపోతే ఒక 10 నిమిషాలు వచ్చి జస్ట్ వెళ్ళిపోండి. కనుక మీరు రాక మానొద్దు. చాలా మంది సహోదరులు ఉన్నారు, మరి అందరూ కూడా దయచేసి మనం చేసిన ఒకటే ఏంటంటే చిన్న